శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల పొడవైన కొత్త కారిడార్ను నిర్మించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మార్గాన్ని 3 దశ మెట్రో విస్తరణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో మొత్తం 40 కిలోమీటర్ల పొడవైన కొత్త మెట్రో కారిడార్ కు ప్రణాళిక. అండర్ గ్రౌండ్ ఎలివేటెడ్ ఎట్ గ్రేడ్ మోడల్లో వినూత్న డిజైన్ ఫేజ్ 3లో చేపట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. ఈ మెట్రో కారిడార్ నిర్మాణం ఆద్యంతం ఎంతో ప్రత్యేకంగా ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు ప్రయాణ సమయాన్ని 40 నిమిషాలకు పరిమితం చేసేలా అలైన్మెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ ఎలివేటెడ్ ఎట్ గ్రేడ్ మోడల్లో మిశ్రమ పద్ధతిలో డిజైన్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి కార్గో వరకు 2 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ లో, ఆ తర్వాత మన్సాన్పల్లి, పెద్ద గోల్కొండ, రావిర్యాల ఎగ్జిట్ల మీదుగా 20 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ మార్గంలో మెట్రో ప్రయాణిస్తుంది. ఈ మెట్రో ప్రాజెక్టులో రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 18 కిలోమీటర్ల దూరం భూమిపైనే రైలు పరుగులు పెట్టనుంది. ఇందుకోసం హెచ్ఎండిఏ నిర్మించనున్న 100 మీటర్ల వెడల్పు గల గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్ల స్థలాన్ని మెట్రోకు కేటాయించారు. ఈ మార్గంలో మొత్తం 16 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మెట్రో 2వ దశలోని 5 కారిడార్ల డిపిఆర్ ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ 4 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తాజాగా ఎయిర్పోర్ట్ స్కిల్ యూనివర్సిటీ మార్గాన్ని ఫేజ్ 3లో చేపట్టాలని కేంద్ర మంత్రి ఖట్టర్ను కోరారు.